సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన తల్లి రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ప్రియుడు శివకుమార్ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కోసం సంగారెడ్డి జైలుకు తరలించారు. శివతో కలిసి బతకాలని ప్లాన్ చేసింది రజిత. ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలుండటంతో శివ అంగీకరించలేదు. పిల్లల్ని చంపేసి వస్తే తనతో కలిసి బతికేందుకు అవకాశం ఇస్తానని శివ ఆమెతో చెప్పినట్టుగా సమాచారం. పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి చంపేయాలని శివ చెప్పాడని విచారణలో తేలింది. పిల్లలు చనిపోతే భర్త చెన్నైను పోలీసులు అరెస్ట్ చేస్తారని ఒక ఐడియా కూడా ఇచ్చాడు. ప్రియుడు శివ ఇచ్చిన ఐడియాతోనే ముగ్గురు పిల్లల్ని చంపేసింది రజిత. 10వ తరగతి వరకు శివతో కలిసి చదువుకుంది రజిత. ఇటీవల గెట్ టుగెదర్ పార్టీలో శివను కలుసుకుంది. కొన్ని నెలల నుంచి శివతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది రజిత. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగినటువంటి ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ముగ్గురు పిల్లల్ని హత్య చేసినటువంటి తల్లి రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు శివకుమార్ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కోసం సంగారెడ్డి జైలుకు తరలించారు. శివతో కలిసి బతకాలని ప్లాన్ చేసింది రజిత. ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలుండటంతో శివ కలిసి బతకడానికి అంగీకరించలేదు. పిల్లల్ని చంపేసి వస్తే కనుక తనతో కలిసి బతికేందుకు అవకాశం ఇస్తానని శివ ఆమెతో చెప్పినట్టుగా సమాచారం. పిల్లలకు పెరుగులో విషం కలిపి చంపేయాలని శివ చెప్పాడని విచారణలో రజిత చెప్తోంది. పిల్లలు చనిపోతే కనుక భర్తను పోలీసులు అరెస్ట్ చేస్తారని ఒక ఐడియా ఇచ్చాడు. ప్రియుడు శివ ఇచ్చినటువంటి ఆ ఐడియాతోనే ముగ్గురు పిల్లల్ని కూడా రజిత చంపేసింది. 10వ తరగతి వరకు కూడా శివతో కలిసి చదువుకుంది రజిత. ఇటీవల ఒక గెట్ టుగెదర్ పార్టీలో ఇద్దరు కూడా కలుసుకోవడం జరిగింది. కొన్ని నెలల నుంచి శివతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.